హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక బాటిల్ తీసుకున్నాను, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇది మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ స్ప్రే చేసుకోవచ్చు కదా, ఆయిల్ ఈజీగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. దీనికి ఇలా క్యాప్ కూడా వచ్చి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అలాగే ఇక్కడ కాఫీ పెడుతున్నాను. ఇక్కడేమో ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఉగ్గాని రెసిపీ వచ్చి నేను ఇక్కడ చూపించట్లేదండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రెసిపీని వేరే బ్లాగ్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఉగ్గాని ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని అలాగే ఎగ్. నేను ఇలాగా ఉగ్గాని ప్రిపేర్ చేశానో లేదా అలాగా పెస్ట్ కంట్రోల్ ఆయన వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఏమైనా ఇన్సెక్ట్ ప్రాబ్లమ్స్ అలాగా ఉంటే వాళ్ళు వచ్చేసి మనకి 2 months or 3 months వన్స్ వచ్చి ఇలాగా మన ఇంట్లో కిచెన్ అలాగే బాత్రూంలో ఎక్కడైతే కబోర్డ్స్ ఉంటాయో అక్కడ మొత్తం స్ప్రే చేసి వెళ్తారు. చూస్తున్నారు కదా, ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇలాగ వీళ్ళు. ఆ తర్వాత నేను ప్రిపేర్ చేస్తున్నాను స్ట్రాబెర్రీ చీజ్ కేక్ మఫిన్స్. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ మఫిన్ మిక్స్ అండి. నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని. అందులోకి నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. స్మెల్ చాలా బాగుంటుంది కదా, అందుకని. ఆ తర్వాత నేను మిల్క్తో మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎగ్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. ఆ ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్లో ఓన్లీ మిల్క్ ఒకటే వేసి యాడ్ చేయమని చెప్పారు. సో అలాగే ట్రై చేశాను నేను. చూస్తున్నారు కదా, బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. నేను ఇక్కడ ఏం చేశానంటే మఫిన్ ట్రే తీసుకొని అందులోకి వచ్చేసి వ్యాక్స్ పేపర్, అదే ఓవెన్ సేఫ్టీ బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, అది వేసి వేద్దాం అనుకున్నా. అంటే ఈజీగా ఉంటుంది కదా క్లీనింగ్కి, క్లీన్ చేయడం అలా ఏమి ఉండదని చెప్పి. బట్ అది సరిగ్గా రాలేదు, అందుకని చెప్పి మళ్ళీ నేను బటర్ రాస్తున్నాను ఇక్కడ. అది కేక్ అయితే బాగా వస్తుందండి, బట్ మఫిన్స్కి రావట్లేదు సరిగ్గా. ఇప్పుడు నేను వీటన్నిటికీ బటర్ రాసుకున్న తర్వాత బ్యాటర్ని అందులోకి వేస్తున్నాను ఈక్వల్గా. స్పూన్తో వేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు ఇది ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటాయో మఫిన్స్. ఇప్పుడు మనము అన్ని కప్స్లోకి బ్యాటర్ వేసుకున్నాం కదా, దీన్ని బేక్ చేసుకుందాం. నేను ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడుతున్నాను. దీన్ని 350 degreesలో అరౌండ్ 15 to 60 minutes బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయే మఫిన్స్, చూద్దాం ఎలా వచ్చాయో. నేను జస్ట్ నైఫ్తో బేక్ అయిందో లేదో చూద్దామనే లోపల ఇది ఇలా వచ్చేసింది, కుక్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, నైఫ్కి ఎక్కడ స్టిక్ అవ్వలేదు.
చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయాయి. అంత బాగా లేవండి, బట్ ఓకే, యావరేజ్. ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. అంతే, నా మఫిన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈవినింగ్ మేము వచ్చాము క్లియర్ వాటర్ బీచ్కి. వీళ్ళేమో ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటే అదే నేను చూపిస్తున్నాను. చూసారు కదా ఆవిడ డ్యాన్స్ ఎలా వేస్తుందో. మీరు ఈ క్లియర్ వాటర్ బీచ్ నేమ్ రీసెంట్గా వినే ఉంటారు, మన న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. రీసెంట్గా లైట్నింగ్ పడి ఇంజూర్ అయ్యారు అని. అక్కడికే వచ్చాం మేము. చూస్తున్నారు కదా, బీచ్ ఫుల్ ఉంది. ఇక్కడ చూసారు కదా ఆయన పెయింట్ ఎలా వేస్తున్నారు, అసలు చాలా బాగా వేస్తున్నారు. ఇక్కడ చాలామంది వచ్చేసి అలా చూస్తున్నారు ఆ పెయింట్ని. ఇదంతా బీచ్లోనే అండి. ఇక్కడేమో హెన్నా పెడుతున్నారు. ఈ డిజైన్స్ నేను చూపిస్తున్నాను ఇక్కడ. నేను ఈవిడని అడిగాను ఒక హ్యాండ్కి ఎంత అని చెప్పి, $30 అన్నారు. డిజైన్స్ అయితే బాగున్నాయండి, బట్ $30 అంటే ఎక్కువ కదా. ఇక్కడేమో ఇక్కడ వీళ్ళు కూర్చుంటే వీళ్ళు చూసి పెయింట్ వేస్తున్నారు వాళ్ళవి. ఇక్కడేమో ఇలా జ్యువెలరీ అంతా ఉంది. ఇది వచ్చేసి బీచ్లో ఒక స్ట్రెచ్ అండి. ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో పెయింట్స్ అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడేమో చాలా క్లౌడీగా అయిపోయింది స్కై మొత్తం, అలాగే వర్షం పడేలాగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెయింట్స్ అన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ అగైన్ వీళ్ళు పెయింట్ వేస్తున్నారు మనం కూర్చుంటే ఇక్కడ మనల్ని చూసి. ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్. ఇవన్నీ షీ షెల్స్తో ప్రిపేర్ చేసిన జ్యువెలరీ. ఇది చూసారు కదా ఈ పెయింట్స్ ఎంత బాగున్నాయో. కలర్స్ ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా అసలు. ఇది చూసారా పిల్లలు ఆడుకునేది. ఇక్కడ ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి శాండ్ ఆర్ట్ అండి. మనం ఇది టచ్ చేస్తే పడిపోతుంది మొత్తం. శాండ్తో ప్రిపేర్ చేశారు. చూసారు కదా ఎంత బాగున్నాయో.
అసలు దీన్ని ఎవరు టచ్ చేయట్లేదు ఎక్కడ పడిపోతుందో అని. ఇక్కడ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, అలాగే మనం పక్కన ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా షీ సెల్స్తో ప్రిపేర్ చేసిన లైట్స్, ఇవైతే అసలు చాలా బాగున్నాయండి. మీకు ఎలా అనిపించాయి ఇవి నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చాయి ఇవన్నీ. డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి చూడండి. చూసారు కదా చాలా క్లౌడీగా అయిపోయింది. ఇవి చూసారు కదా హార్స్ హెయిర్తో ప్రిపేర్ చేసినవంట ఇవన్నీ, ఈ ఐటమ్స్ ఇక్కడ ఉన్నవన్నీ. ఇక్కడేమో వేల్ది ఒకటి స్టాచ్యూ లాగా ఉంది, అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. పక్కనే ఒక షాప్ ఉంది, మనం ఇప్పుడు ఆ షాప్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా షీ సెల్స్, ఏది తీసుకున్నా 93 cents. బట్ కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి. 93 cents కంటే ఓకే కదండి, మరి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇక్కడ డిఫరెంట్ సైజెస్ అలాగే డిఫరెంట్ షెల్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది చాలా బాగుందండి. మనం జ్యువెలరీ అలాగే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, ఇందులో ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది షెల్స్తో ప్రిపేర్ చేసిన బాక్స్, చాలా క్యూట్గా ఉంది. అది కలర్స్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి వైట్ది అనమాట. ఈ షాప్లో వచ్చేసి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఈ బాక్స్ చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇది సముద్రం దగ్గర ఉంది కదా, అందుకే అన్ని సముద్రంలో దొరికే వస్తువులతోనే ప్రిపేర్ చేశారు ఇక్కడ ఉన్నవన్నీ. అన్నీ చాలా బాగున్నాయి. ఇవి చూసారు కదా కొంచెం పెద్ద సైజ్ బాక్సెస్. జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికనే కాదు, జస్ట్ డెకరేషన్ ఐటమ్స్గా కూడా చాలా బాగున్నాయి. ఈ టాయ్ చూసారు కదా ఎంత బాగుందో డెకరేషన్కి. చూడండి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి బాక్సెస్ అన్నీ. ఇవి వచ్చేసి ఇంకొక మోడల్. నాకైతే ఇవన్నీ చాలా నచ్చాయి, అందుకే నేను ఎక్కువసేపు ఇక్కడే ఉండిపోయాను వీడియో తీసుకుంటూ. ఇది చూసారా సిరామిక్ దాంతో ప్రిపేర్ చేసింది మర్మేడ్. ఇక్కడేమో టోటాయిస్ ఉంది, ఇక్కడ ఫిషెస్. ఇది చాలా బాగున్నాయి ఈ టాయ్స్ అయితే. ఇది చూసారు కదా ఈ షిప్, ఇవి ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ అన్ని కీ చైన్స్ ఉన్నాయి. ఇంకా ఇవి చూసారా, ఇవి ఓన్లీ కోకోనట్తో మాత్రమే ప్రిపేర్ చేశారంట. ఆ పీచ్ వస్తుంది కదా దాంతో.
దీని కాస్ట్ వచ్చేసి 7.95 అని ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చూడండి టాటాయిస్ కూడా అలాగే ప్రిపేర్ చేశారు, ఓన్లీ కోకోనట్తో. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవి. ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవి కూడా బీచ్ లాగే ఉన్నాయి చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ షాప్లో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువేనండి, ఎందుకంటే బీచ్లో కదా, అవుట్ సైడ్ అయితే మరి ఇంత ఉండదు. ఇక్కడంతా పిల్లల టాయ్స్ ఉన్నాయి. ఇవి చూసారు కదా ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయండి. ఈ షాప్లో వచ్చేసి ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా ఫిష్ షేప్లో ఉన్నవే ఉన్నాయి. ఇదైతే చాలా బాగుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Bye bye. Have a nice day.